ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పెదవా ప్రాజెక్టులో ఉన్న రైతులు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత సంవత్సరం ఏదైతే ప్రాజెక్టు కొట్టుకుపోవడంతో మాత్రం ఇక్కడ రైతులు మాత్రం లబోదిబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నిసార్లు ముఖ్యమంత్రులు కానీ ఇక్కడ మంత్రులకు కానీ చెప్పినా సరే ఈ ప్రాజెక్టుని పట్టించుకోవట్లని చెప్తున్నారు. గత 40 సంవత్సరాల నుంచి పైగా ఈ ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా ఇక్కడికి రైతులు మాత్రం ఈ భారీ వర్షాలు రావడం మాత్రం రైతులు మాత్రం పంటను పండించుకోలేక కూడా అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కానీ అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ దృష్టికి తీసుకెళ్ళినా సరే ఇంతవరకు పట్టించుకోవడం కూడా రైతులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు రైతులు ఉన్నారు. అసలు ఈ పెదవా ప్రాజెక్టు గురించి ఏం జరిగిందని రైతుల మీద అడిగి తెలుసుకుందాం. లాకులు లేపారు. లేపిన తర్వాత మళ్ళీ ఆ లాకులు కిందకి దిగిపోయాయి. కింద దిగిపోయిన తర్వాత ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చింది. పైనుంచి ఫ్లోటింగ్ వచ్చి మామూలుగా ఇక్కడ కట్ట కొట్టేయటం జరిగింది. కొట్టేసి తెగిపోయింది. కింద ఒక 7-8 గ్రామాలు ఉంటాయి సార్. 7-8 గ్రామాలు చాలా నష్టం ఉంటుంది. వరి పొలాలు కొట్టుకుపోయినాయి, గొడ్లు అన్నీ కొట్టుకుపోయాయి. వచ్చారు మంత్రులు, వచ్చారు, రింగ్ కట్ట అన్నారు, కొద్దిగా అంత పోసారు. అది మళ్ళీ తెగిపోయే ప్రమాదాలు ఉంటే మళ్ళీ రెండో చుట్టూ రైతులందరూ కలిసి పోంచుకున్నారు. డిమాండ్ అంటే మాకు ఈ ప్రాజెక్టు ఉంటేనే మాకు ఆధారు సార్. ఇది ఆంధ్ర తెలంగాణలో ఉంది. ఆంధ్ర వాళ్ళు పట్టించుకోవట్లేదు, తెలంగాణ వాళ్ళు పట్టించుకోవట్లేదు. కాబట్టి మాకు ఈ రైతులందరికీ మాకు ఈ కట్ట పోస్తేనే మాకు ఆధారు పంట. నాకు 2 ఎకరాలు ఉంది సార్. వరి పొలాలు పండుతారు, మామూలుగా మెరకలు, మొక్కజొన్న ఇవన్నీ పండుతాయి. శనగ, పత్తి ఇవన్నీ పండుతాయి. చాలా నష్టం జరిగింది సార్. బాగా భారీ వర్షం వల్ల చాలా నష్టం జరిగింది. ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చింది పైనుంచి బాగా. ఆడ ఏం తెగలేదు కానీ పైన చెరువులు అయి తెక్కపోయినా ఫ్లోటింగ్ ఎక్కువ వచ్చింది. ఈ లాకుల వల్లే కొంత ఇదైంది సార్. ఇక్కడ ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళ వల్ల కూడా కొంత ఇదైంది. ఎమ్మెల్యే గారు వచ్చారు, తర్వాత మినిస్టర్ గారు వాళ్ళు వచ్చారు, చేపిస్తామన్నారు మొత్తం. అయితే దీనికి 200 కోట్ల దాకా అయింది అన్నారు. అప్పటికప్పుడు అంటే అవ్వదని అందాక రింగ్ కట్ట పోసారు. వడ్రంగపురం పెద్దవాగి ప్రాజెక్ట్ని జలగం వెంగళరావు గారు భూమించారు. 50-60 సంవత్సరాలు అవుతుంది. ఈ చెరువు కట్ట తెగిపోయింది. ఎవరు పట్టించుకోవట్లేదు. రేవంత్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, అధికారులు కూడా పట్టించుకోవట్లే. ప్రసాద్ బాబు గారు వచ్చి చేపియాలని చాలా ఉత్సాహం చేసిండు కానీ పైన చంద్రబాబు నాయుడు అని రేవంత్ రెడ్డి గారు ఏం పట్టించుకోవట్లేదు. పట్టించుకుంటే అవును, ఇక్కడ మంత్రులు కూడా వచ్చి చూశారు. శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాసిరావు గారు, జాది ఆదినారాయణ గారు వీళ్ళందరూ వచ్చి చూశారు కానీ రింగ్ కట్టబోసారు. ఎవరు ఏం పెద్ద పట్టించుకోవట్లేదు. ఈ మా ఊరు వడ్రంగపురాన్ని అయితే ఒక 10 ఇండ్లు ఏమున్నాయి, అందరూ వలసలు వెళ్ళిపోయారు ఇటుక పనులకి. ఇక్కడ లేక పంటల పండగ ఎక్కడ మిరక పొలాలు అక్కడ ఆగిపోయినాయి. ఏయో లోతులు కొద్దిగా వేసుకున్నాం, అవి వరకు చేసుకుంటున్నాం. అందరూ వలస వెళ్ళిపోయారు. చెరువు పోయాలా చంద్రబాబు నాయుడు గారు అని రేవంత్ రెడ్డి గారు ఇద్దరు మాట్లాడుకొని అధికారులకు చెప్పి చెరువు పోయించితే మంచిగా ఉంటుంది. నా అక్కడ సుధాకర్ అండి. నేను చిన్నకారు రైతునండి. నాది గుమ్మడవల్లి అండి. ఈ పెద్దవా ప్రాజెక్టు ఇప్పుడు దాదాపు ఈ సమస్య ఏంటంటే గత సంవత్సరం 5 నెలలు వస్తుందండి ఈ ప్రాజెక్టు చాలా తెగిపోయిన తర్వాత చాలా శ్రీనివాసరెడ్డి గారు వచ్చారు, తుమ్మనాసిరావు గారు వచ్చారు, చూశారండి. చూసి చాలా నష్టం జరిగిందని చెప్పేసి అన్నారండి. గ్యారెంటీగా పోపిస్తాం అని చెప్పేసి వెళ్ళిపోయారండి. మళ్ళీ వచ్చి దీనికి వెళ్ళి ఇంతవరకు తిరిగి చూడలేదండి. కాకపోతే పంట నష్టం ఈ చేలు గీలు మొత్తం ఉసుక మేట్లతో నిండిపోయిందండి. చాలా వరకు రైతులే బాగు చేసుకున్నారండి. ఎకరానికి 6,000 ఇచ్చుకొని మామ అనిపించుకున్నారండి. ఇంతవరకు అధికారులు తిరిగి చూడలేదండి. కాకపోతే ఇప్పుడు మా సమస్య ఏంటంటే ఏదో 3 కోట్లు పెట్టి రింగ్ కట్ట పోసారండి. కొంచెం పాలక నేలతోడు అన్నట్టుగా వర్షం కొద్దిగా ఆధారంతో, ఈ నేల ఆధారంతో ఈ గుమ్మడివల్లి, కొత్తూరు, మేడిపల్లి వరకు కొంచెం పంటలో తీనుమందం అంటే వరిచేలు తీనుమందం వరకు పండుతున్నాయండి. కాకపోతే ఏంటంటే మా సమస్య ఈ ప్రాజెక్టు ఇంకా సంవత్సరం దాటిపోయిందండి. మరి ఈ ప్రాజెక్టు ఇలాగే ఉంటే మాకు ఇంకా పోయకుండా దీన్ని అలాగే ఉంచితే మాకు చాలా నష్టం జరిగిద్దండి. మరి ఈ ఒక్కొక్క సంవత్సరం వర్షాలు ఉండవండి. వర్షాలు లేనప్పుడు మరి ఈ ప్రాజెక్టులో నీళ్ళు లేనప్పుడు కింద పంటలు కూడా సరిగ్గా పండవండి. మరి వలస వెళ్ళి బతకాల్సి వద్దండి. ఆల్రెడీ ఇప్పుడు ఈ ఊరి నుంచి చాలామంది ఇటుక తీయటానికి కానీ, బయట కూలీలు కానీ, మేమేమో శనక్కాయల వాళ్ళకి, ధాన్యం వాళ్ళకి వెళ్తున్నామండి. కాకపోతే అప్పుడేమో పంట నష్టం కూడా 6,000 వరకు ఇచ్చి అనిపించుకున్నారండి. ఇంతవరకు ఏ మంత్రులు రాలేదండి. మరి వచ్చి ఈ పనుల్ని పూర్తి చేసి యథాతథంగా అప్పచెప్తే మాకు కూడా సంతోషంగా ఉంటుందండి. మేము అనుకున్న శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మలశ్వరి గారు వచ్చారు. వాళ్ళు ఉన్నంత కాలం తిరిగి ఉండదు, గ్యారెంటీగా పోస్తారని చెప్పేసి మేము అనుకున్నామండి. కాకపోతే మరి వాళ్ళు ఎందువల్ల మరి ఇంతవరకు తిరిగి చూడలేదండి. మరి ఇలాగ పట్టించుకోకుండా ఉంటే
చాలా కింద ఊళ్ళు కానీ ఈ పొలాలు మొత్తం పండటానికి చాలా నష్టం, నీళ్ళు అప్పుడు నష్టమే జరిగిద్దండి. కాకపోతే మాకు యథాతథిగా పోసి అప్పచెప్పాలని ఉన్న ఈ గవర్నమెంట్ని కోరుతున్నామండి. మొన్న ఎన్నికలు జరిగినాయి, ఓట్ల గురించి అడిగారా? ఓట్లు అంటే మామూలుగా ఈ పంచాయతీ ఎన్నికలు వచ్చినాయండి. ఓట్లు అయితే ప్రతి ఒక్కళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అనుకోకుండా అందరూ ఇళ్ళకి వచ్చి ఓట్లు అడిగారండి. సరే ఓట్లు వేసారంటే మళ్ళీ కాంగ్రెస్. అడిగారా మీరు ప్రాజెక్ట్ గురించి? అప్పుడు మేము ప్రాజెక్ట్ గురించి అడగలేదు, ఆల్రెడీ ఎన్నోసార్లు మేము చెప్పామండి. ఇక చెప్పినా వేస్ట్ అనుకొని మేము ఎవరం కూడా అడగలేదు. సరే వాళ్ళే వస్తారు అన్నట్టుగా అలాగే ఉన్నామండి. అదే అధికారుల దృష్టికి తీసుకెళ్లారా? అది చాలా వరకు ఇదివరకు ప్రధానమంత్రి ఢిల్లీ నుంచి అతను ఎస్టీ కమిషనర్ నాయక్ అనే అతను వచ్చారండి, ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేశారండి. మరి అది ఎంతవరకు వచ్చింది అనేది మాకు ఇంతవరకు తెలియదండి. మరి ఓపిస్తాం, దీన్ని ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తాం అని చెప్పేసి అన్నారండి. అంటే మరి అది ఎంతవరకు వెళ్ళిందో ఆ రిపోర్టు మరి ఎక్కడి వరకు వచ్చింది ఏంటనేది మాకు తెలియదండి. మండలంలో కానీ ఇక్కడ ఉన్న పెద్దలు కానీ తెలిస్తే తెలియాలండి. మరి మాకేందంటే ఈ ప్రాజెక్టు పోసి అప్పచెప్తేనే మాకు అదే సంతోషం అండి, ఇంకా అంతకు మించిన సంతోషం ఏం లేదండి. తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తాను? అసలు ఇది ప్రాజెక్టు గురించి అసలు ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మాట్లాడినట్టు లేదండి అసెంబ్లీలో. మరి మా ఎమ్మెల్యే గారు ఉన్నారండి, మరి ఆ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు ఈ ప్రాజెక్టు గురించి అసెంబ్లీలో మాట్లాడినట్టుగా ఎప్పుడు వినపడ్డ దాఖలు లేవండి. అది ఇక్కడికి వచ్చి కూడా మరి ఈ ప్రాజెక్టు గురించి పట్టించుకొని మరి ఈ ఎమ్మెల్యే గారి పట్టించుకొని పోపించే మార్గం చేయాలని మేము ఆశిస్తున్నాం అండి. మరి వినాయకరావు వడ్డే రంగాపురం. ఏం జరిగింది ఇక్కడ ప్రాజెక్ట్లో? ఎక్కడంటే కనీసం 1975-76 ఒక శంకుస్థాపన జలగ వెంకటరావు గారు చేశారు. అప్పుడు ఈ రోజు ఆ మధ్యన ఒక్కసారి 90 ఎప్పుడు ఒకసారి మధ్యాహ్నం చెగిపోయింది. చెగిపోయి అట్నే ఉండిపోయి అట్నే సుమనాశ్వరరావు వచ్చి బాగా రింకట్టపోయి చెట్టు మళ్ళీ చెరిగిపోయించి ఇన్ని రోజులు ఈ సంవత్సరాలు కట్టండి. ఇదే సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ చెగిపోతే జలగం ప్రసాద్ గారు వచ్చారు, ఎస్టీ కమిషనర్ వచ్చారు, సోమ నాగేశ్వరరావు గారు వచ్చారు, మంత్రి గారు పొంగుల శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క గారు వచ్చారు. వచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇద్దరు సామాన్యంగా కలిసి మేము చేపిస్తామని అప్పుడు కమిషనర్ గట్టిగా చెప్పారు. చెప్పినా కూడా ఇప్పుడు వరకు మంత్రులు పట్టించుకోవడం లేదు, 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరు పట్టించుకున్నారు లేరు. ఇప్పుడు రైతు చాలా ఇబ్బందికరంగా ఉంటున్నారు. ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు, వచ్చి అన్నీ చేపిస్తామన్నారు. ఇద్దరు రాష్ట్ర ముఖ్యమంత్రులుగా మాట్లాడి చేద్దామన్నారు. ఇది బట్టి విక్రమార్క, సోమ నాగేశ్వరరావు, పొంగుల శ్రీనివాసులు వీళ్ళంతా అన్నారు. ఇంతవరకు అయ్యలేదు, అమ్మలేదు. ఇప్పుడు వచ్చే జనాలు చాలా బాధాకరంగా ఉంది. ఏదో పూర్వకంగా ఈ సంవత్సరం కట్టను కడితే చాలా సంతోషంగా రైతులు ఉంటారని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ ప్రాజెక్టు వల్ల ఎంతమంది రైతులు నష్టపోయారు? ఈ ప్రజల కనీసం కింద ఉన్న దిగువన ఉన్న 10 గ్రామాలు మొత్తం నాశనం అయిపోయారు. గొడ్లు ఓర దోమ పొలాలు మొత్తం కొట్టుకుపోయి నాశనం అయిపోయారు. అది జరిగింది సార్. ఇప్పుడు ఏం చెప్తున్నావు ముఖ్యమంత్రికి? ముఖ్యమంత్రిగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామాన్యంగా కలిసి ఈ ప్రాజెక్టును చేస్తారని భావిస్తున్నాము. గుమ్మడిపల్లి గ్రామం మాది, హుస్రాపేట మండలం, కొత్తగూడెం జిల్లా. పెద్దవాగు ప్రాజెక్టు ఎంగల్లాగారి టైంలో ఇప్పుడు సుమారు దగ్గర 50 సంవత్సరాలండి. ఎంగల్లాగారి టైంలో పోశారు. అది కూడా పెద్దపూల నాగేంద్రరావు గారని కర్ణం గారు ఉన్నారు మాకు. ఆయన గారు పోరాడి కావాలని ఇక్కడ ప్రాజెక్టు కావాలని తీసుకొస్తే సర్వే చేపించి 3 సంవత్సరాలకి పూర్తి చేసి ఎంగల్రావు గారు ఇక్కడ వద్దయ్యా, నీకు ఎందుకయ్యా వీళ్ళంతా నీ పిల్లలు గారు, నాగేంద్ర గారు ఎందుకని అంటే కావాలి నాకు ఇక్కడ పోయాలండి అని పట్టుదల పడితే ఇక్కడ పెద్దబావి ప్రాజెక్టులో శాంక్షన్ చేయడం జరిగిందండి. శాంక్షన్ చేసేటప్పుడు కూడా అప్పుడు సిపిఐ కాంగ్రెస్ పెద్ద వారావరిగా నడిచేటప్పుడు కూడా శంకుస్థాపనకు వచ్చినప్పుడు కూడా మా ఊళ్ళో వాళ్ళు కొంతమంది బహిష్కరించారు. సిపిఐ వాళ్ళు బహిష్కరించి పోటాకి లేదు, ఇదేమో వెంగళరావు గారి సమాధి, అదేమో నాగేంద్ర గారి సమాధి అని చెప్పడం జరిగింది. అట్లే చేసి కట్ట అయితే పూర్తి చేశారు. చేశాక బ్రహ్మాండంగా మాకు పంటలు ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా దగ్గర ఈ ప్రాజెక్టు కింద 16,000 ఎకరం ఉందండి ఆయకట్టు. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఇది ప్రాజెక్టు పోసింది. బ్రహ్మాండంగా పండుతున్నాయి అంటే పంటలు పండుతున్నాయి, ఇలేరుపాటు దాకా వెళ్తున్నాయి, గోదావరి దాకా వెళ్ళి పంటలు అయితే బాగానే పండుతున్నాయి సార్. అనుకోకుండా ఒకసారి మళ్ళీ మధ్యలో అంటే డేటు అనేది లేదు కానీ మధ్యలో ఒకసారి తేగటం జరిగిందండి. దానివల్ల మళ్ళీ ఆ ప్రాజెక్టు పోయేటాక మళ్ళీ ఆ ఎంగళరావు గారు, ప్రసాద్ బాబు గారు, తుమ్మల నాగేశ్వరరావు గారు శ్రద్ధ తీసుకొని, బాబు గారు వచ్చిండు, ఎంగళరావు గారు వచ్చిండు, తుమ్మల నాగేశ్వరరావు గారు వచ్చి మళ్ళీ శ్రద్ధ తీసుకొని, అప్పుడు కోనేరు నాగేశ్వరరావు తెగిపోయినప్పుడు కోనేరు నాగేశ్వరరావు గారు మినిస్టర్ సార్, ఆయన వచ్చి మేలకొండ పోతే తర్వాత మళ్ళీ
తర్వాత మినిస్టర్గా ఈయనకి ఇచ్చారు తుమ్మల నాగేశ్వరరావుకి. ఆయన గారు వచ్చినాక కట్టలు పోయటం మళ్ళీ సేద్యం కట్టగట్టి పంటలు బండి వేయటం జరిగింది సార్. ఇప్పుడు కాదు సార్, గతంలో ఒకసారి దిగిందండి ఇది, తెగిపోవడం జరిగిందండి. ఆ తర్వాత మళ్ళీ రింకట్ట పోసేసి కట్ట పూర్తి చేసేసి మళ్ళీ ఉంచారు. మొన్న అనుకోకుండా ఈ వర్షం రావటం వల్ల ఈ ఆఫీసర్ల అశ్రద్ధ వల్ల ఆఫీసర్లు ఎవరు కూడా దాన్ని ప్రాజెక్టు గురించి పట్టించుకునేవాళ్ళు లేరు. డిఈ గారు కానీ ఏఈ గారు కానీ ఇక్కడ ఉండేవాళ్ళు ఎవరు లేరు. ఎవరు వర్క్ ఇన్స్పెక్టర్లు ఉంటే లస్కర్లో, వర్క్ ఇన్స్పెక్టర్ కూడా ఇక్కడ ఉన్నాడు సార్, అశ్రాపేటలోనే ఉంటాడు. లస్కర్లో ఉన్నారు. ఆ లస్కర్లో ఇక్కడ అశ్రద్ధ ఏం చేయాలి ఏంటనేది లేగలేదు. లేకని పరిస్థితిలో అప్పుడు డిఈ గారు ఎక్కడో దంపేట ఏరియాలో ఉండు, ఏఈ గారు వచ్చిండు చూసిండు, ఏమీ లేదు బాగా ఎక్కువైపోయింది, జేసీబీ గడ్డ తెస్తే ఎటన్నా మూల దిగేద్దామని మేము అందరం అనుకున్నాం. వాళ్ళు కూడా రానన్నారు, ఆ బురద వస్తుంది మేము భయం వేసి రానన్నారు. అట్లా ఆ కారణం వల్ల ప్రాజెక్ట్ ఈ కింద నుంచి పైదాకా దగ్గర 2 గంటలు 3 గంటలు ఆగింది సార్. 2-3 గంటలకి ప్రాజెక్ట్ దిగిపోవటం. దగ్గర ఇవన్నీ మొత్తం కంప్లీట్గా మీకు దగ్గర ఒక 200 ఎకరం దాకా కొట్టుకుపోయింది సార్. కొట్టుకుపోయితే వచ్చారు మినిస్టర్ గారు, తుమ్మల నాగేశ్వరరావు వచ్చిండు, శ్రీనివాసరెడ్డి వచ్చిండు, మరి కలెక్టర్లు, ఏఈలు, ఈఈలు, దానికి సంబంధించిన మొత్తం వచ్చారు సార్. ఎమ్మెల్యే గారు అందరూ వచ్చారు, చూశారు. మీకేం పర్లేదు, మేము మళ్ళీ 2వ పంటకి విత్తనాలు ఇచ్చి బ్రహ్మాండంగా రింకట్ల పోసి మీకు పంటలు ఇచ్చి మళ్ళీ సబ్సిడీ మీద విత్తనాలు కూడా ఇప్పించి మీ పంటలు అందేటట్టు మేము చేస్తామని హామీ ఇచ్చిపోయారు. ఎవరు దాని గురించి ఇప్పుడు 1.5 సంవత్సరం పైన అవుతుంది, దగ్గర 2వ సంవత్సరం వస్తుంది సార్ ఈ ప్రాజెక్ట్ దిగిపోయి. ఇది ఇప్పటికీ అతిగతి లేని వారం. మా డిమాండ్ ఏం లేదు సార్, పెదవాయి ప్రాజెక్ట్ని మనకు అక్కడ ఉన్న ప్రభుత్వం, ఇక్కడ తెలంగాణలో 2,000 ఎకరం పైన ఉంది, 2,500 ఎకరం ఉంది. అవతల మీకు 14,000 చిల్లర ఉంది. అక్కడ కూడా ఇన్నాళ్ళు ఉన్నది 16,000 ఎకరమే, కానీ ఇప్పుడు కావాలని ఇంకా ఎక్కువ అయింది. వాళ్ళు పోడు భూములు నరుక్కొని వాళ్ళ సొంత కాలువలు వేసుకొని దగ్గర 18,000-20,000 ఎకరం దాకా సాగు అవుతుంది సార్. అలాంటి దాన్ని ఎవరు పట్టించుకోకపోగా వచ్చారు, చెప్పారు, వెళ్ళారు. ఏంటండి అంటే రింకట్ట ఒకటి 3 కోట్లు అన్నారు, 3 కోట్లు పెట్టి పోసారు. అది ఉపయోగం లేదు, ఎవరికి పంటకి నీళ్ళు రావట్లేదు, ఏంటి ఉపయోగించే పని లేదండి, పోయటమే. మరి వాళ్ళకి డబ్బులు బిల్లు అయినాయా రాలేదా అనేది మనకు తెలియదు సార్. అది పరిస్థితి. ఆ విధంగా మేము డిమాండ్ ఎవరు వచ్చినా అయ్యా పరిస్థితి అని ఆంధ్రాకి వెళ్ళి మరి తెలంగాణకి వెళ్ళి, తెలంగాణ మన ఈయన వచ్చారు సార్, ఎవరు జస్టిస్ కమిషనర్ గారు వచ్చారండి, జాటత్. వారు వచ్చి ఇక్కడ తీసుకొచ్చి ప్రాజెక్ట్ కాడ ఇది సంగతి అండి అని పెద్ద మీటింగ్ బహిరంగ సభ పెట్టించి ఇక్కడి నుంచి హైదరాబాద్ 2 సార్లు వెళ్ళి, ఏలూరు వెళ్ళా, పోలవరం వెళ్ళా, ఎంపీ గారికి గెలిచా, మినిస్టర్ గారికి గెలిచి, మన అనుకోకుండా ఇక్కడికి మా ఎల్లేరుపాడు మినిస్టర్ గారు వచ్చిండు, ఆయనకు కూడా ఒక మెమోరం ఇచ్చడం జరిగింది. మాది ఇది చూద్దాము, పోపించే బాధ్యత మాదని అన్నారు. ఎవరి కాళ్ళు ఏమీ లేదు, అట్లా మాటలు చెప్తున్నారు, పోటలు కడుగుతున్నారు. మా పరిస్థితి అంతా పంటలు పండించే వ్యవహారం లేదు. 7 వర్షాలు కొద్దిగా మంచిగా ఉండటం వల్ల మీకు కనపడే ఒడ్లు కూడా ఆ వర్షం కారణం వల్లే, కానీ ప్రాజెక్టు ఒక్క నీళ్ళు పని చేయలేదు సార్. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు మీరు? రేవంత్ రెడ్డికి చెప్పేది నాకు గెలితేగా మేము ఇళ్ళకి చెప్పడమే జరిగింది, కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పేది ఎవరికి చెప్పినా, ముఖ్యమంత్రి గారు పైన ఉన్నారు, ఎన్ని కోట్లు పెట్టి ఏ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు పోతాం ఈ ప్రాజెక్టు పోతాం అన్నారు. పోసిన ప్రాజెక్టుకి కనీసం మట్టి పోయలేని పరిస్థితులు ఏ ప్రాజెక్టు పోయగలుగుతారు, ఎవరికి ఏం చేయగలుగుతారు మీరు ఏంటనేది మా బాధ. ఇప్పుడు పోసి కొన్ని కోట్లు, ఆ రోజుల్లో 1 కోటి 2 కోట్లు అయినాయి అనుకోండి, ఇవాళ కొన్ని 100 కోట్లు అవుతాయి అని అంచనా వేశారు ఎస్టిమేషను. మీరు దాన్ని బంగాళలాగా దగ్గర 20,000 ఎకరానికి పండే ప్రాజెక్టు వదిలిపెట్టి నేను ఎక్కడో కొత్తది పోతా, ఈడు కొంపలు కూల్చి ఆడు కొంపలు కూల్చి ఇది చేసి వాళ్ళకి పోయిపోతే పోయిన దాన్ని చూసి పోసి తర్వాత ఉన్నది ఏదన్నా ఉపయోగపడేటట్టు అందరికీ జనాలకు ఉపయోగపడేటట్టు చేయమనంటే చేస్తే మంచిది అనేది మా కోరిక అండి. రైతుల నుంచి మీరు ఏం డిమాండ్ చేస్తారు? రైతులకి పొలంలో కొట్టుకుపోయిన వాళ్ళకి ఈ రాళ్ళు రప్పలు మొత్తం ఉన్న వాళ్ళకి ఒక్కళ్ళకి రూపాయి రాలేదు సార్. ఏమి డబ్బులు పొలం లేకుండా పోయిన వాళ్ళకి డబ్బులు వచ్చినాయి. ఏంటి అంటే అధికారం, ఎవరిని ఏమంటాక లేదు. ఇక్కడ పొలాలు పొయ్యి ఉన్న వాళ్ళందరికీ ఎవరికి రాలేదు. ఆడవాళ్ళు, భర్త లేని ఆడవాళ్ళు అరోలాసనని ఏడిసి తిరిగి మానేశారు. కనుక ప్రభుత్వాన్ని మేము అనేది ఏంటంటే ఉన్న పెదవాగు ప్రాజెక్ట్ని దగ్గర 50 సంవత్సరాలు అయింది, దాన్ని ఆ ప్రాజెక్ట్ని పూర్తి చేసి ఉన్న జనాలందరికీ దగ్గర ఉంటారు, 20-30 వేల మంది జనాలు ఉన్నారు. అలాంటి జనాలందరికీ భక్తి కలిగేటట్టు చేసి పెట్టాలని మా కోరికండి. రైతులు ఎంతమంది రైతులు న్యాయం చేయాలి? ఎంతమంది వందగా అంటే దగ్గర మరి 18,000 అంటే 20,000 పైన 30,000 మంది ఉన్నారు. ఇక్కడి నుంచి ఎలేరుపాడు, కుకునూరు 3 మండలాలకి జనాలు, 3 మండలాలు ఉన్నారండి జనాలు. 3 మండలాల్లో కనీసం ఏ మండలానికి ఎన్ని వేసుకున్నా ఈ రైతు వారిగా ఈ పంటలు ఉన్నోళ్ళు 30,000 ఉంటారండి 3 మండలాలలో. వాళ్ళందరికీ న్యాయం చేయాలి, చేస్తేనే మీకు. లేదనుకుంటే ఇప్పుడు ఆ రంగాపురం, మా గుమ్మడిపల్లి వీళ్ళందరూ వలసలు పోయారండి. కమ్మరగూడెం మొత్తం కొట్టుకుపోయిందండి. కమ్మరగూడెం ఉంది ఇక్కడ మా పక్కనే,
మొత్తం ఇళ్ళుతో సహా డాబాలు గేబాలు అన్నీ పునాది కానించి కొట్టుకుపోయినాయండి. మా ఊరు కూడా పట్టిందండి. మా ఊరు పట్టిన వాళ్ళకి కాలనీలు ఏంటంటే అప్పుడు వచ్చి మినిస్టర్ గారు శ్రీనివాసరెడ్డి గారు వచ్చి నాది ఆమె ఇల్లు ఇచ్చే బాధ్యత నాది అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి ఇల్లు బీక్కొని ఆడ కూర్చున్నారు, వాళ్ళకి లేవు, ఏరియా వాళ్ళకి ఇచ్చారు. అది సంగతి అండి. అట్లా చేస్తున్నారు. ఆ విధంగా ఉంటుంది వాళ్ళ మరి వ్యవహారమే తారుమారుగా ఉంటుంది. ఈ పోయిన ఆంధ్రాకి తెలంగాణకి మధ్యలో ఈ ప్రాజెక్టుకి దీనికి ఎట్లా న్యాయం చేస్తే బాగుంటుంది? ఆంధ్రాకేమో పొలాలు ఆయకట్టు ఉంది సార్, తెలంగాణలో ఏమో ట్యాంకీ ఉంది. మనకి ఎట్లా న్యాయం కాదు. ఇప్పుడు రెండు ప్రభుత్వాలు కలిసి దాన్ని కూర్చొని ఇట్లా చేస్తే బాగుంటుంది, నీది ఇది మనది ఇది అనేది ఏదైనా ఉండి చేస్తే అందంగానే ఉంటుంది. దీన్ని అడిగింది ఎవడండి? ఇప్పుడు నా ఆంధ్ర తెలంగాణ ఇద్దరు మినిస్టర్లు ముఖ్యమంత్రులు కలుసుకుంటే అది ఎంత పని పెద్ద లెక్కలోది కాదుగా. బ్రహ్మాండంగా దాన్ని కూర్చొని మాట్లాడుకొని పోతే పెద్ద లెక్కలోది కాదు. ఈ జనాలందరికీ భుక్తి కలిగిద్ది. మీకు రేపు పరిస్థితి ఏంటంటే మీ చేసిన ఈ విధంగా చెప్తే అందరూ పంటలు పండుకొని కడుపు నిండా తిని హాయిగా ఉంటారు. కానీ ఈ ముఖ్యమంత్రి పడుచుకోడు, ఆ ముఖ్యమంత్రి పడుచుకోడు, ఇద్దరు కలిసి అన్ని కోట్ల దానికి ఎందుకు పోయాలని అనుకుంటే మరి ఇంతమంది నిన్న కాక మన ఓట్లు ఏటాకి వస్తే బ్రహ్మాండంగా వచ్చి అయ్యత్తం ఇయ్యత్తం మీకు చేస్తాం అని అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్లు పెట్టడం తెలుసు, కానీ నీ పెదవాగు ప్రాజెక్టు పోయటం తెలియదా? ఇన్ని 30,000 మంది సుమారు బతుకుతున్నారు కదా, అలాంటి ప్రాజెక్టుని పోయటం మంచిది కదండి. అది మా కోరిక, మా డిమాండ్ అదండి. నా పేరు వెంకన్న బాబు, మాది వడ్రంగపురం గ్రామం. పెదవాగు ప్రాజెక్టు ఇది జూలై 17వ తారీఖున 4-5 ఆ ప్రాంతంలో వర్షం బాగా రావడంతో చెరువు తెగిపోయింది. 5-6 ఆ ప్రాంతంలో. ఈ వడ్రంగపురం, కోయరంగపురం, గుమ్మడవల్లి అనేక గ్రామాలు వరదల్లో కొట్టుకుపోయాయి. పశువులు మీదే కదా, పశువులు అన్నీ కొట్టుకుపోయాయి. ఈ పంట నష్టాలతో ఈ సంవత్సరం పంటలు ఏమీ పండలేదు. రైతులందరూ వలస గ్రామాలు వెళ్ళే పరిస్థితికి వచ్చింది ఇవాళ. ఊరు మొత్తం ఒక 10 ఇళ్ళు తప్పనిచ్చి మిగతా గ్రామాలన్నీ వలస వెళ్ళే పరిస్థితికి వచ్చింది ఈరోజు. ఇప్పటికైనా మన మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగినేటి శ్రీనివాసరెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు వచ్చి చూసి వెళ్ళారు, కానీ ఇప్పటివరకు చెరువు గురించి ఏమి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా మన ఎమ్మెల్యే గారు జారీ ఆదినారాయణ గారు ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా వాళ్ళిద్దరూ మాట్లాడుకొని ఇదివరకులాగా మా రైతులందరూ సంతోషంగా ఉండే పూర్వవైభవం మళ్ళీ తీసుకురావాలని పెదవాగు ప్రాజెక్టు పోసి ఇప్పటికైనా రైతులందరూ పూర్వవైభవం మళ్ళీ అప్పట్లాగే రావాలని కోరుకుంటున్నాం. దేరంగంద్రగా అండి, మాది వడ్రంగపురం గ్రామం. నేను చిన్నపాటి రైతునండి. పోయినసారి వర్షం వచ్చినప్పుడు వల్ల ఇది ప్రాబ్లం అసలు ఎక్కడ వచ్చిందంటే అసలైన లస్కర్లు లేరు. పెదవాగు ప్రాజెక్ట్ అండి. ఈ పెదవాగు ప్రాజెక్టు కింద ముందు లస్కర్లు చాలామంది ఉండేవాళ్ళు. ఆ లస్కర్ లేకపోవడం వల్ల రిటైర్మెంట్ అయిపోయిన చాలామంది ఉన్నారు. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా వీఆర్ఏలను పెట్టి వాళ్ళు కొత్తగా ఉండటం వల్ల వాళ్ళకి తెలియకపోవడం కొంతవరకు వాళ్ళ శ్రద్ధ వల్ల లేకుంటే ఇంకో దానివల్ల కానీ కట్ట అయితే చెరువు తెగిపోవడం చాలా జరిగింది. రైతులు మొత్తం చాలా ఆందోళన చెందేసి రైతులు చాలా నష్టపోయారు. నష్టపోయిన తర్వాత కూడా చెరువు తెగిపోయిన తర్వాత 2-3 మంత్రులు వచ్చారు, కానీ మీకు చేస్తామన్న తప్ప ఇప్పటివరకు దానికి చేసిన దాఖలేం కనిపించట్లేదు. రైతులు ఇప్పటికి కూడా ఏదో రింగు పోసిన పేరు చెప్తున్నారు తప్ప అది తాత్కాలికంగా పనిచేస్తుంది. మీరేం డిమాండ్ చేస్తారు ప్రభుత్వం? డిమాండ్ చేసేదేమో సార్, ఇప్పుడు చేస్తామన్న వెళ్ళారు కదా మంత్రులు, ఇంతవరకు ఏం స్పందన లేదు. ఇప్పటికైనా చేస్తారని కొరకు నాకు అయితే నమ్మకంతోనే ఉంది. ఈ గవర్నమెంట్ అధికారులు ఏం చెప్పారు, మీరు చేస్తామని మీకు ఇబ్బంది ఏం లేదు, మీ రైతులకి మేము బాగుపరుస్తాం అని అన్నారు. ఇంతవరకు ఏది చేసిన లేదు, కనిపించట్లేదు. ఏం చేశారు? రింగు పోసి వెళ్ళిపోయారు. ఆ రింగు పోసి వెళ్ళిపోయా 3 కోట్లు ఎవరు తిన్నారు కూడా అర్థం కావట్లేదు. ప్రభుత్వాన్ని ఏమంటున్నాను, ఇప్పుడు ఎంతవరకు కొద్దిగా చేసి పెడితే ఈ రైతులు మొత్తాన్ని తృప్తి ఆనందపడతారని చెప్పేసి వాళ్ళ మంత్రులు కోరుకుంటున్నామండి. చాలా నాసిరకం పనులు ఎలా చేయొచ్చు అనేటటువంటి దానికి ఒక ఉదాహరణగా పెదవాగు ప్రాజెక్ట్ చెప్పొచ్చు. ఒకసారి కట్ట తెగిపోయింది, రైతులు ఇబ్బంది పడుతున్నారు, నాసిరకంగా పనులు చేసి ఏదో మమ అనిపించాలని చూశారు, కానీ అది ఏమాత్రం కూడా ప్రజలకు ఉపయోగకరంగా లేదు. ఖచ్చితంగా పెదవాగు ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్ బండ్ క్రియేట్ చేసి ఇవ్వాలి. మంచిగా గేట్లు కానీ, ఇంజనీర్స్ కానీ, మెయింటెనెన్స్ కానీ ముందెలా ఉండిందో అలా పెట్టే విధంగా చూడాలి తప్పితే వదిలేయకూడదు. ఇది ఉమ్మడి రాష్ట్రాల ప్రాజెక్ట్ అని చెప్పి చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. మన వైపు కేవలం 3,000 ఎకరాలే సాగవుతుంది కాబట్టి నిర్లక్ష్యం చేస్తున్నారు, కానీ అది కరెక్ట్ కాదు. ఒకవేళ పక్క రాష్ట్రం మనకు సహకరించకపోతే మన రాష్ట్ర రైతుల కోసం మనం ఏం చేస్తున్నామని ఇక్కడ మంత్రులు, ఇక్కడ ముఖ్యమంత్రి గారు వీళ్ళు ఆలోచించుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. ఇప్పటికైనా పెదవాగు ప్రాజెక్టుకు సంబంధించిన రైతులను ఆదుకోవాలని చెప్పి కూడా ఇక్కడ చాలామంది పలువురు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే గత సంవత్సరం జూలై నెలలో భారీ వర్షాల నేపథ్యంలో ఈ పెదవాగు ప్రాజెక్టు పూర్తిగా నీటి పరిస్థితి కూలిపోయి ఇక్కడ కొన్ని వేల ఎకరాల వరకు
నీళ్లు చేరి మాత్రం పూర్తిగా నష్టం వాటిని కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మంత్రులు కానివ్వండి, తెలంగాణ సంబంధించిన మంత్రులు కానీ ఇక్కడికి వచ్చి దీన్ని పరిశీలించి కూడా మేము ఆదుకుంటామని చెప్పి భరోసా ఇచ్చినప్పటికి కూడా గడిచి కూడా ఇప్పటికీ సంవత్సరాలు పూర్తయినప్పుడు కూడా ఎటువంటి అధికారులు కానీ మంత్రులు కానీ దీన్ని పట్టించుకోకపోలేదని కూడా రైతులు మాత్రం ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే గత కొన్ని రోజుల క్రితం కూడా దీనికి సంబంధించి అధికారులు వచ్చి 3 కోట్ల రూపాయల వ్యయంతో కూడా కొన్ని పనులు పూర్తి చేసినప్పుడు కూడా ఏదో అరకొరగా చేసినని చెప్పి రైతులు వాపోతున్నారు. అదేవిధంగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి కూడా వచ్చి ఈ ప్రాజెక్టుకు సంబంధించి దాదాపు 110 కోట్ల వరకు అంచనా వేసినప్పటికి కూడా ఇప్పటి వరకు వాళ్ళు పట్టించుకున్న దాఖలు కూడా కనిపించలేని కూడా రైతులు మాత్రం నిరాశలైన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ పెదవాగు ప్రాజెక్టుని పట్టించుకోవాలని కూడా రైతులు కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవిందు, అభినవ్ భారత్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరాపేట పెదవాగు ప్రాజెక్టు నుంచి.